నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. సాధారణంగా ఉదయం పూట టీ కొట్టుకెళ్ళి టీ తాగటం ఒక అలవాటు, అభిరుచి. అదేం వ్యసనం కాదు, కానీ స్నేహితులతో కలిసి సరదాగా టీ తాగుతూ ఉంటాం. సహజంగా ఈ రకమైనటువంటి టీ తాగుతూ పిచ్చాపాటి పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో రోడ్డు పక్కన ఉండేటువంటి బడ్డీలు, దుకాణాల దగ్గర చేస్తాం. అయితే ఇప్పుడు టీ, కాఫీ కార్పొరేట్ స్థాయిలో, అంటే కార్పొరేట్ వ్యాపారంగా వచ్చేసిన తర్వాత ఈ బడ్డీ కొట్లకి వీటికి ప్రాధాన్యత తగ్గింది అనుకుంటారు, కానీ దేనికి దానికే ఉంటుంది. అయితే ఎందుకు ఈ కార్పొరేట్ స్థాయిలో పెట్టినటువంటి టీ దుకాణాల దగ్గర స్టైల్గా టీ తాగటానికి ప్రయత్నిస్తారు? సాధారణ టీ దుకాణాల్లో టీ 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు, అంటే స్పెషల్ పెట్టమంటే వాడు 10 రూపాయల వరకు తీసుకుంటారు. దాన్ని 2-3 కూడా పంచుతాడు, ఎందుకంటే మనసులు చదువుతారు. అయితే కార్పొరేట్ టీ స్టాల్స్లో అట్లా ఉండదు. రోడ్ పక్కన కొన్ని బ్రాండెడ్ టీ స్టాల్స్ ఉంటాయి, ఫ్రాంచైజ్తో. అక్కడంటే కూర్చోటానికి వాటికి వెసులుబాటుగా ఉంటుందని చాలామంది కూర్చుంటూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనం గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర నుంచి తీసుకుందాం. 16, ఆ తర్వాత 65 నెంబర్ జాతీయ రహదారులను తీసుకుందాం. దగ్గర గరికపాడు చెక్ పోస్ట్ వరకు కూడా మనకు అనేక టీ దుకాణాలు రకరకాల పేర్లతోటి, రకరకాల పాలస్లు అని, లేకపోతే ఇంకోటని, లేకపోతే ఏదో రకరకాల. వీటిలో ఎక్కువ భాగం కేర్లైట్స్ నిర్వహిస్తారు. సాధారణ దుకాణాలు నిర్వహించేది వాళ్ళే, వీటిని నిర్వహించేది కేర్లైట్స్, తమిళియన్స్, లేదా కొంచెం కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి మన ఆంధ్ర వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు నిర్వహిస్తారు. కానీ వీళ్ళ దగ్గర దొరికే టీ ద్వారా మనం విషాన్ని తాగుతున్నామని కానీ, విషాన్ని తీసుకుంటున్నామని కానీ, మత్తు పదార్థాలకి పరోక్షంగా అలవాటు అవుతున్నామని కానీ ఎంతమంది గ్రహిస్తున్నారు? ఓ టీ అడుగుతాం, మళ్ళీ ఆ బ్రాండ్ టీ కోసం మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉంటాం. టీలో అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాలు, ఉదాహరణకి నల్ల మందు కలుపుతున్నారు. అట్లాగే ఏదో పేరు చెప్పాడు ఒక ఆయన, అది కలుపుతున్నారు. వాటి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి తెలియకుండా పిల్లలకి, వాళ్ళకి కూడా ఇస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త.